శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 23వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరము. ఈ నెల మరి శని త్రయోదశి, శుక్ల త్రయోదశి, శనివారం రోజు మరి ఈ త్రయోదశి రావడం ఎంతో అద్భుతము. శని త్రయోదశి నిజంగా ఈ శని త్రయోదశి నాడు మనం శని హోమం కనుక జరిపించుకున్నట్టయితే చాలా చాలా మేలు జరుగుతుందండి. నేను ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నాను, ఇదివరకు కూడా శని హోమం జరిపించుకున్నటువంటి వారు కూడా మళ్ళీ జరిపించుకున్న ఈ శని త్రయోదశి నాడు చాలా మేలు జరుగుతుందండి. మీరు ఎన్నిసార్లు అయినా జరిపించుకోవచ్చు, కానీ శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే జరిపించుకోండి. ఆ తర్వాత అవసరం లేదండి. ఇంకా ఆ టైం అనేది దాటిపోయినాక ఏమీ ఉపయోగం ఉండదు. మీకు నేను చాలా రోజుల నుండి చెప్తున్నాను. నేను గత మకర రాశిలో కూడా శనీశ్వరుడు వచ్చాడు, అప్పుడు నేను చెప్పాను హోమం జరిపించుకోండి అన్నాడు. అది కర్మస్థానం కాబట్టి మన ఉపయోగం ఉండదు. శనికి స్వక్షేత్రమే. అప్పుడు కూడా నేను ఏం చెప్పలేదు. ఎప్పుడైతే కుంభరాశిలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో శనీశ్వరుడు, అప్పటి నుండి చెప్తున్నాను మీరు తప్పకుండా శని హోమం జరిపించుకోండి. మళ్ళీ 30 సంవత్సరాల దాకా మీకు అవకాశం రాదని చెప్పి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడండి, తర్వాత ఇంక ఉండడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. మీనరాశిలో వెళ్ళినప్పుడు గేట్లు క్లోజ్ అవుతాయి, గేట్లు క్లోజ్ అవుతాయి. ఆ టైంలోనే మనం చేయించుకోవాలి శని హోమం. అప్పుడు ఆ శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుందండి. ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని, అష్టమ శని కానీ నడిచినప్పుడు మనం ఎన్ని దేవుళ్లకు ముక్కోటి దేవతలను పూజించినా కూడా శని అనుగ్రహం లేదు, ఎవరు ఇన్వాల్వ్ కారు. భగవంతుడు ఏ దేవుడు ఇన్వాల్వ్ కాడు. అరే నీకు శని ప్రభావం ఉందయ్యా, నేను ఏం చేయలేను, నువ్వు ఏమైనా ఉంటే శనినే నువ్వు ప్రసన్నం చేసుకో, అతన్నే పూజించు కానీ అని భగవంతుడు చెప్తాడు మనకి. మనం తెలుసుకోవాలి. అందుకే శని పట్టినప్పుడు మనం ఎన్ని దేవుళ్ళని మొక్కినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా, ఎంత చేసినా కూడా మనకు ఆ ప్రభావం పడుతూనే ఉంటుంది. ఆ విషయం తెలిస్తే మనం డైరెక్ట్ శనీశ్వరుని అడగొచ్చు కదా. అది తెలియదండి, ఎవరికి తెలియదు. శని హోమం జరిపించుకోవాలని ఎవరికి తెలియదు ఈ టైంలో. అందుకే నేను పదే మీకు చెప్తున్నాను. ఈ నెల 23వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరం శని త్రయోదశి వస్తుంది. ఆ రోజు శని హోమం జరిపించుకోండి. కొంతమందికి వీలైనటువంటి వారు నేను చిన్న రెమెడీ కూడా చెప్తాను, అది కూడా చేసుకోండి. వీలైతే చేసుకోండి. ఇది పర్టికులర్గా చేసుకోవాలని కూడా నేను అనను. నేను ఇక్కడ హోమం చేస్తాను, మీరు ఏం చేయాలంటే బచ్చలి పళ్ళ రసాన్ని తీసుకోండి, నేరేడు పళ్ళ రసం తీసుకోండి. ఈ రెండు సీజన్ కాదు కాబట్టి దొరకపోవచ్చు, కానీ మనకు ఇంకో సిరా ఉంటుంది కదా, మనకు ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కూడా సిరా బాటిల్ దొరుకుతుంది. ఆ సిరా బాటిల్ ఏంటంటే తూర్పుకు ప్రవహిస్తున్నటువంటి నదిలో ఆ ఒక్కొక్క చుక్క వేసుకుంటూ మంచిగా చక్కగా పూలు వేయాలి. ఆ నదిలో పూలు వేస్తూ ఉండాలి. ఒక్కొక్క చుక్క సిరా పూలు వేసుకుంటూ మీరు ఏం చేయాలి? నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయావార్తాండ సంభూతాం తం నమామి శనైశ్చరం అని ఈ యొక్క మంత్రాన్ని, నవగ్రహ స్తోత్రాన్ని ఒక్కొక్క సిరాను వంచుతూ పూలు వేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రాన్ని జపించుకుంటూ మినిమం ఒక 21 సార్లు చేయండి. 21 సార్లు రిపీటెడ్గా చేస్తూ ఉండండి. నేను ఇక్కడ హోమం తల పెడతాను. శని త్రయోదశి నాడు ఎంతో మంచి వేళా విశేషం అండి. నేను చెప్తున్నాను కదా, శని అనుగ్రహం కలిగితే మీరు కోటీశ్వర్లు అయినట్టే. పోండి, ఇంకా మీకు ఏ డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే దేవుళ్ళు అడ్డం రారండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, శనీశ్వరుడు ఏ భగవంతుడు ఏ అనుగ్రహించినా కూడా వీళ్ళకి దక్కదు. ఎందుకంటే శని కాంపౌండ్లో ఉన్నారు. శని కాంపౌండ్లో ఉన్నప్పుడు ఏ భగవంతుడు మిమ్మల్ని బయటికి తీసుకురాలేడు. ఎందుకంటే శనీశ్వరుడు అంటేనే దేవుళ్ళకే భయాలు ఏర్పడతాయి. అయ్యా ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, ఈ శనీశ్వరుడితో మనకు వద్దు, అతను ముక్కుసూటి వ్యక్తి, అతను ఏమన్నా కూడా మనకు రివర్స్ అవుతుంది, వద్దు, మనకి ఏం అవసరం లేదు అని పక్క తప్పుకుంటారు. అందుకే ఏనాడు శని నడుస్తున్నటువంటి వారికి వాళ్ళకు ఎలాంటి వారి కృప కరుణా కటాక్షాలు ఏమి ఉండవండి. నష్టపోతూనే ఉంటారు, లాభానికి దగ్గరగా ఉండి మిస్ అయిపోతూనే ఉంటారు. ఎంత కష్టపడినా పైసలు సంపాదించలేకపోతున్నారు. సంపాదించి ఒక చోట పోగొడుతూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అన్ని రకరకాల సమస్యలు
ఈ వెహికల్స్ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వెహికల్స్ నష్టపోవడం. ఒకతను పాపం ఒక వెహికల్ తీసుకున్నాడు, కార్ తీసుకున్నాడు. అంటే నాకు జరిగిన విషయాలే చెప్తున్నానండి, నాకు తెలియవు ఇవన్నీ, వాళ్ళు చెప్తేనే కదా మీకు చెప్పేది. ఒకతను ఒక ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంటే దానికి నెలకు ఒక 15,000 20,000 వస్తాయి. అతనికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేస్తే అత్తవారు ఏం చేశారంటే, అయ్యా నువ్వు ఆల్రెడీ డ్రైవర్ కదా, మంచి ఒక కారు కొనుక్కో, నేను కట్నం కింద కారు ఇస్తాను, మా అమ్మాయిని చేసుకుంటే 7-8 లక్షలు 13 లక్షలు 14 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కున్నాడు. హ్యాపీగా సంతోషం, ఒక 6 నెలలు మంచిగా చక్కగా సాగింది. జరిగిన తర్వాత ఈ కారు ఒక యాక్సిడెంట్ చేశాడు, చిన్న యాక్సిడెంట్ చేస్తే ఆ ఏజ్ బార్ అయినటువంటి మహిళ కాబట్టి ఆవిడ చనిపోయింది పాపం. ఈ కారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంది, కేసు నడుస్తుంది, ఆయన దగ్గర డబ్బులు లేవు. గురువు గారు మాకు ఎందుకు ఈ ప్రాబ్లం అయిందంటే, మొన్ననే మనకి మకర రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. అప్పుడు అసలు విషయం ఇది. అందులో మకర రాశిలో ఉన్నటువంటి గురువుతో శని కలిసి ఉండడం అనేది కూడా చాలా డిస్టర్బెన్స్. ఆ బాధ వర్ణాతీతం, మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. ఇప్పటికైనా తొందరపడి ఏమి ఇబ్బంది లేదు. ఫస్ట్ కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, శని హోమం జరిపించుకోమంటే మొన్న జరిపించుకున్నాడండి. కొన్ని సందర్భాలలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రతోనే శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. అందుకే 23/3/2024 శని త్రయోదశి నాడు శని హోమంలో పాల్గొని శనీశ్వరుని ఆశీస్సులు పొందాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.